హలో, నేను శేషరావు. సినిమా వాళ్ళు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది సాధిస్తారు అనేది ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాన్ని మనం ఉదాహరణగా తీసుకొని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. కానీ సినిమా వాళ్ళ విషయంలో కొంత రిలాక్సేషన్ ఇచ్చేశారు. ఆయన ఏదైతే స్టేట్మెంట్ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట ఇచ్చారో దానికి భిన్నంగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం, అలాగే బెనిఫిట్ షోస్ కాకపోయినప్పటికీ థియేటర్లో అదనపు షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చేశారు. అంటే అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్కి భిన్నంగా అనుమతులు ఇచ్చేశారు. ఇదే విషయాన్ని నేను స్వయంగా చెప్పాను, వీడియో కూడా చేశాను. ఎప్పుడంటే రేవంత్ రెడ్డి గారిని సినిమా పెద్దలు కలిసినప్పుడు అక్కడ జరిగినటువంటి చర్చలు, దాని సారాంశం, రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలకి పెట్టినటువంటి టార్గెట్, వీటన్నిటిని విశ్లేషించినటువంటి క్రమంలో నేను ఒక క్లూ ఇస్తూ డెఫినెట్గా సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి కానీ అదనపు షోలు కానీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అనేది చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే, ఆ రోజున గురుకులాల నిర్వహణ కోసం సెస్ని మీరు వసూలు చేయాలి టికెట్ల మీద, ఆ రాబడిని గురుకులాల నిర్వహణకు మీరు ఉపయోగించాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సినిమా పెద్దల ముందు ఉంచారు రేవంత్ రెడ్డి గారు. ఆ స్టేట్మెంటే, ఆ అభిప్రాయమే ఇప్పుడు సినిమా టికెట్లు పెంచుకోవడానికి కానీ అదనపు షోలు వేసుకోవడానికి కానీ అనుమతులు ఇవ్వడానికి కారణమైంది. ఇదే విషయాన్ని నేను 2 వారాల క్రితమే రేవంత్ రెడ్డి గారితో సినిమా పెద్దలు భేటీ అయినప్పుడు నేను చెప్పడం జరిగింది, విశ్లేషణ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. తెలంగాణలో గేమ్ చేంజర్కి సంక్రాంతి వస్తున్నాం, ఢాకు మహారాజ్ సినిమాలకు టికెట్లు పెంచుకునేదానికి అదనపు షోలు వేసుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో కూడా ఇచ్చేశారు. కాకపోతే బెనిఫిట్ షోలకు మాత్రం అవకాశం లేదు. ఇదంతా ఎందుకు జరిగింది? పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటనలో ఆ తొక్కిసలాట్లో ఒక లేడీ చనిపోవటం, రేవతి ఆవిడ కుమారుడు డెడ్ తోటి హాస్పిటల్ చేరటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం, ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు అసెంబ్లీలో దీని మీద చర్చ జరగటం, అక్బరుద్దీన్ క్వశ్చన్ వేయటం, దానికి రిప్లై రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది కేవలం సినిమా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఒక కార్యక్రమం కింద కొంతమంది సినిమా పెద్దలు భావించారు. దానికి అనుగుణంగా సినిమా పెద్దలు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిశారు. ఈ అరెస్టు, బెయిలు, తొక్కేసలాట ఇవన్నీ కూడా దిల్ రాజు గారు అమెరికాలో ఉన్నప్పుడు జరిగాయి. దిల్ రాజు గారు అమెరికాలో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్స్, దాని బిజీలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు. ఆ తర్వాత ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దిల్ రాజు గారి ఆధ్వర్యంలో సినిమా పెద్దలు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. వాళ్ళల్లో సురేష్ బాబు దగ్గుబాటు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, అలాగే దిల్ రాజు గారు, అక్కినేని నాగార్జున, వీళ్ళందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది. నాగార్జున గారు అక్కడ కనిపించగానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు కదా, బహుశా నాగార్జున గారు వెళ్ళరు అనుకున్నారు. కానీ నాగార్జున గారు కూడా వెళ్ళారు. అంటే ఎన్ కన్వెన్షన్ కన్నా కూడా ఖరీదైనటువంటి సంబంధాలు ఉన్నాయనేది ఆ రోజునే చాలామంది విశ్లేషకులు కానీ చాలామంది అభిప్రాయపడినటువంటి అంశం అది. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వానికి దాసోహం అందని చెప్పి అప్పట్లోనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ విశ్లేషణ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది వాళ్ళ అభిప్రాయాలను ఏమి వ్యక్తం చేశారంటే, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత రిలాక్సేషన్స్ అనేది ఉండవు, ప్లస్ సినిమా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆ విధంగా కంట్రోల్ చేశారు, ఇదే కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం లాగా
బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వరు, అదనపు టికెట్ల వసూలుకి అనుమతి ఇవ్వరు అనేటువంటిది వినిపించారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే టికెట్లు పెంచుకునేదానికి, ధరలు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చిందో, అదనపు షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చిందో, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చిందో, అదే తరహాలో ఇంచుమించుగా తెలంగాణ ప్రభుత్వం కూడా అవకాశాలు ఇచ్చింది, ఒక బెనిఫిట్ షోలు మినహా. అంటే దీన్ని బట్టి లైజనింగ్ అనేది పనిచేసింది. అంబటి రాంబాబు రేవంత్ రెడ్డి గారిని సినిమా పెద్దలు కలిసినప్పుడు ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఆయన సోఫా తోటే సమస్యకు పరిష్కారం అని. అంటే పుష్ప 2 సినిమాలో సీఎంకి సోఫాలు పంపించడం అనేది ఒక సీన్ ఉంది. ఆ సీన్ ఉటంకిస్తూ అంబటి రాంబాబు మాజీ మంత్రి ఆయన సోఫాతోటే పరిష్కారం అని చెప్పేసి అప్పట్లో ఆయన చేసినటువంటి ట్వీట్. బహుశా ఆ ట్వీట్కి అనుగుణంగా ఏమైనా పరిష్కారం లభించిందా అని అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం అప్పట్లో అంబటి రాంబాబు గారు చేసినటువంటి ట్వీట్కి దగ్గరగా ఉంది అని భావిస్తున్నటువంటి టాలీవుడ్లో ఉన్నటువంటి వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అంటే ఇప్పుడు 10వ తారీఖున గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. అలాగే డాకు మకరాజ్ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. 14వ తారీఖు సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దిల్ రాజుకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి భవిష్యత్తుని ఇచ్చేటువంటివి. గేమ్ చేంజర్ ఆయన నిర్మాత స్వయంగా, వస్తున్నాం సంక్రాంతికి అనేది అది ఆయనే నిర్మాత, డాకు మహారాజ్కి డిస్ట్రిబ్యూటరు ఆయనే. కాబట్టి ఈ దిల్ రాజుకు సంబంధించినటువంటి మార్కెటింగ్ వ్యవహారం, తెలంగాణకు సంబంధించినటువంటి దిల్ రాజు. పైగా ఈ మధ్యకాలంలో ఆయన వివాదాస్పదమైనటువంటి కొన్ని కామెంట్లు కూడా చేశారు. తెలంగాణ వాళ్ళు కళ్ళు దాగి మటన్ తింటారు, సినిమాలు చూడరు అనేటువంటి కామెంట్ కూడా చేశారు. మీరు సినిమాలు చూడండి, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చూస్తారు, సినిమా ఇండస్ట్రీని ఆదుకుంటున్నారని అన్ని వివాదాస్పదమైన కామెంట్లు చేసినప్పటికీ కూడా ఆయనకి ఏం కావాలనో ఆ తరహాలోనే రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఆ మేరకు జీవోలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పి మనం చెప్పచ్చు. అంటే సినిమా ఇండస్ట్రీ తనకి ఏది కావాలో అది సాధించుకునే దిశగా ప్రభుత్వాలని లైజనింగ్ చేసుకోగలదు అనేది ఇప్పుడు ఈ సంఘటన రుజువు చేస్తుంది. అంటే దిల్ రాజు ఇప్పుడు ధరలు పెంచేసుకున్నారు. అలాగే అదనపు షోలకి ఆయన పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు, అనుమతి తీసుకొచ్చుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏం గేమ్ ఆడారు అని అంటే, ఆయన ఆడారు. సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఆయన చుట్టూరు ఉండేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయనకు కావాల్సింది ఆయన తీసుకున్నారు, సినిమా పెద్దలకు కావాల్సింది సినిమా పెద్దలకు ఇచ్చేసారు. సో మధ్యలో ప్రేక్షకులు అనేవాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రేక్షకులు మాత్రం అదనపు ధరలు పెట్టి రేపు సినిమాలు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి సెస్ వేస్తారా అంటే జిఎస్టీతో కలుపుకొని రేట్లు నిర్ణయించారు. అంతేగాని సెస్ అనేటువంటి మాట ఎక్కడ కూడా ఆ జీవుల్లో పొందుపరచలేదు అని చెప్పి తెలుస్తోంది. జిఎస్టీ మాత్రం జిఎస్టీతో కలుపుకొని మల్టీప్లెక్స్లో రేట్లని, అలాగే మామూలు థియేటర్లో రేట్లని నిర్ధారించి జీవో ఇవ్వడం జరిగింది. అల్టిమేట్గా ఈ ఎపిసోడ్లో గేమ్ చేంజ్ చేసింది ఎవరైనా అంటే దిల్ రాజు గారు. తాను అనుకున్న విధంగా సాధించుకోగలిగారు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా విషయంలో ఏం చేశారు, అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఏం చేశారు, సినిమాలకు సంబంధించినటువంటి పెంపు విషయంలో, సినిమా బెనిఫిట్ షోలు కానీ సినిమాదారుల పెంపు విషయంలో ఏం చేశారు, కేటీఆర్ గారి అరెస్ట్ విషయంలో ఏం చేస్తున్నారు, కాళేశ్వరం దర్యాప్తు గురించి ఏం చేస్తున్నారు, విద్యుత్ ఒప్పందాల గురించి ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళా చర్చలోకి వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారు తగ్గినట్ట, లేదంటే రేవంత్ రెడ్డి గారే అల్టిమేట్ గేమ్ చేంజరా, ఏమనుకుంటున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ని గమనించిన తర్వాత, అవలోకనం చేసుకున్న తర్వాత అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.